మలయాళ నటుడు షైన్ టామ్ చాకో తెలుగు ప్రేక్షకులకు సుపరిచితమే. డబ్బింగ్ సినిమాలతో టాలీవుడ్ జనాలను ఆకట్టుకున్న చాకో ప్రస్తుతం తెలుగులో విలన్ వేషాలు వేస్తున్నారు. రియల్ లైఫ్లోనూ వివాదాలతో సహవాసం చేసే ఆయన డ్రగ్స్ తీసుకుని తనతో అసభ్యకరంగా ప్రవర్తించాడని సహనటి విన్సీ సోని అలోషియస్ కంప్లైంట్ చేయడం చర్చనీయాంశంగా మారింది. ఇంతలోనే టామ్ తాజాగా మరో వివాదంలో వార్తల్లో నిలిచారు. కొచ్చిలోని ఓ హోటల్లో డ్రగ్స్ వినియోగిస్తున్నారనే సమాచారం అందడంతో యాంటీ డ్రగ్స్ స్క్వాడ్ దాడులు నిర్వహించారు. అయితే పోలీసులు హోటల్కు చేరుకోవడానికి కొద్దిసేపటి ముందే షైన్ టామ్ చాకో అక్కడి నుంచి పారిపోయినట్లు ఆరోపణలు వస్తున్నాయి. సినిమాల్లో స్టంట్స్ చేసినట్లుగా ముందుగా 3వ అంతస్తులో కిటికీలో నుంచి 2వ అంతస్తులోకి దూకి అక్కడి నుంచి మెట్ల మార్గంలో పారిపోయినట్లు తెలుస్తోంది. దీనికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. నార్కోటిక్స్ పోలీసులు వస్తున్నారనే ముందస్తు సమాచారంతోనే షైన్ టామ్ చాకో హోటల్ నుంచి తప్పించుకున్నాడని ఆరోపిస్తున్నారు. అయితే సీసీటీవీ ఫుటేజ్లో పారిపోతున్న వ్యక్తి ఫేస్ స్పష్టంగా కనిపించకపోవడంతో అది చాకోనా కాదా అనే సందేహాలు వ్యక్తం చేస్తున్న వారు కూడా ఉన్నారు. కేరళ మీడియా మాత్రం టామ్ హోటల్ నుంచి పారిపోయినట్లుగా కథనాలు ప్రచారం చేస్తోంది. షైన్ టామ్ చాకో గతంలో డ్రగ్స్ వినియోగించారనే ఆరోపణలపై అరెస్ట్ అయ్యారు. కొన్నేళ్ల విచారణ తర్వాత ఆ కేసు నుంచి నిర్దోషిగా బయటపడ్డారు. అంతలోనే సినిమా సెట్లో డ్రగ్స్ తీసుకుని తనతో అసభ్యకరంగా ప్రవర్తించాడని చాకో పేరు చెప్పకుండా విన్సీ అలోసియస్ సోషల్ మీడియాలో పరోక్షంగా ఆరోపణలు చేసింది. ఆ తర్వాత కేరళ ఫిల్మ్ ఛాంబర్తో పాటు అసోసియేషన్ ఆఫ్ మలయాళ మూవీ ఆర్టిస్టులు ఫిర్యాదు చేసింది. సూత్రవాక్యం అనే సినిమా షూటింగ్ సమయంలో టామ్ తనతో అసభ్యకరంగా ప్రవర్తించాడని నటి ఫిర్యాదులో పేర్కొంది. దీనిపై అమ్మ ఓ కమిటీ ఏర్పాటు చేయనున్నట్లు వార్తలొస్తున్నాయి. ఈ క్రమంలో చాకో హోటల్ నుంచి పారిపోయాడనే వార్తలు రావడం సంచలనంగా మారింది. 2023లో దసరా సినిమాలో విలన్ పాత్రలో టాలీవుడ్లో అడుగుపెట్టారు షైన్ టామ్ చాకో. ఆ తర్వాత రంగబలి చిత్రంతో నటించారు. దేవరా పార్ట్ 1లో నెగిటివ్ షేడ్స్ ఉన్న క్యారెక్టర్ ప్లే చేశారు. డాకు మహారాజ్, రాబిన్ హుడ్ చిత్రాల్లో పెద్దగా ప్రాధాన్యత లేని ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ రోల్స్లో కనిపించారు. రీసెంట్గా గుడ్ బ్యాడ్ అగ్లీ సినిమాలోనూ ఓ పాత్ర పోషించారు.